హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో అన్నిటికన్నా ఉత్తమమైనది, అలాగే నేను తిన్న వాటిలో ఇదే అత్యంత రుచికరమైనది. ఇది నా మొట్టమొదటి వీడియో. అది నా చిట్ట చివరి మూవీ. ఇటువంటి వాటిని ఎలా చెప్పాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్లీ మనం ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు ఫ్లో అనేది పెరగాలంటే ఇటువంటి వాక్యాలు మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ ఇటువంటి వాక్యాలు చెప్పడానికి ఎవర్ అన్న యాడ్‌వర్బ్ అవసరమవుతుంది. సో, ఈ ఎవర్‌ని మనం యూజ్ చేయడం బాగా తెలుసుకుంటే 100% తెలుసుకుంటే ఎన్నో వేల వాక్యాల్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా ఎవర్ అంటే ఏంటి? ఎప్పుడైనా అనే అర్థం వస్తుంది. ఎప్పటికి అనే అర్థం గూడా వస్తుంది. ఎవర్ బీన్ టు లండన్? ఎప్పుడైనా మీరు లండన్‌కి వెళ్ళొచ్చా? అంటే సందర్శించారా? బీన్ అంటే ఇక్కడేంటి వెళ్ళొచ్చారా? చూసారా అని. హావ్ యూ ఎవర్ బీన్ టు ఎప్పుడైనా అనే అర్థం. సో, జీవితంలో ఎప్పుడైనా మీరు లండన్‌కి ఎళ్ళొచ్చారా? అనే అర్థంతో యూజ్ చేస్తున్నామనమాట. సో, ఐ నెవర్ ఎవర్ మిస్ థాట్ హీరోస్ మూవీ. నేను ఆ పలానా హీరో మూవీ ఎప్పుడు ఇక్కడేంటంటే నెవర్ అంటే సరిపోతుంది. కానీ ఎవర్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇంకొంచెం బలంగా చెప్పడానికి. అస్సలు నేను ఎప్పటికి మిస్ అవ్వను అని చెప్పడానికి ఐ నెవర్ ఎవర్ మిస్ ఇట్. లేకపోతే మిస్ థాట్ హీరోస్ మూవీ. సో, ఇలా చెప్పొచ్చనమాట. కాల్ మీ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ ఎవర్ ఇన్ హైదరాబాద్. సో, ఇఫ్ యూ ఆర్ ఎవర్ ఇన్ హైదరాబాద్ అంటే ఎప్పుడైనా నువ్వు ఇక్కడ ఇన్ హైదరాబాద్ అంటే ఏంటంటే వస్తే అని. ఇఫ్ యూ ఎవర్ కమ్ అని. సో, కాల్ మీ ఇఫ్ యూ ఆర్ ఎవర్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడైనా నువ్వు హైదరాబాద్‌కొస్తే నాకు ఫోను చెయ్యి. ఎప్పుడైనా అన్న అర్థంతో ఇక్కడ ఎవర్‌ని ఉపయోగిస్తామనమాట. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనకు ఖచ్చితంగా సూపర్లేటివ్స్ అలాగే కంపారిటివ్ వర్డ్స్ తెలిసుండాలి. కంపారిటివ్ వర్డ్స్ అంటే ఏంటి? 2 గుణాలని అంటే ఇద్దరు వ్యక్తుల గుణాల్ని కానీ, 2 వస్తువులను కానీ కంపేర్ చేసేటప్పుడు మనం ఉపయోగించేటివన్నమాట. ఎలాంటంటే బెటర్, మోర్. సో, ఇలాగా టేస్టియర్, గ్రేటర్. ఇప్పుడు గుడ్ ఉందనుకోండి. గుడ్‌కి కంపారిటివ్ వర్డ్ ఏంటంటే బెటర్. దానికి సూపర్లేటివ్ వర్డ్ ఏంటి? బెస్ట్. సో, ఇక్కడ మనకు బెటర్ మరియు బెస్ట్ రెండిటిని ఉపయోగించొచ్చనమాట. అలాగే బ్యాడ్ అనుకోండి. బ్యాడ్ అన్న వర్డ్‌కి కంపారిటివ్ వర్డ్ ఏంటంటే వర్స్. వర్స్. సూపర్లేటివ్ వర్స్ట్ అనమాట. సో, ఇటువంటివి మనకు తెలిసుండాలి. సో, ఎలా చెప్పొచ్చో చూద్దాం. థాట్స్ ది టేస్టియస్ట్ ఫుడ్ ఐ హావ్ ఎవర్ హాడ్. ఇక్కడ చూడండి మనం ఒక స్ట్రక్చర్‌ని గమనిద్దాం. సో, థాట్స్ లేకపోతే ఏదైనా మన ఫుడ్ పలానా వస్తువు పేరుని గాని చెప్పి మనం ద టేస్టియస్ట్ ఫుడ్ ఐ హావ్ ఎవర్ హాడ్. సో, థాట్ ఈస్ ద టేస్టియస్ట్ దాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ మనం టేస్టియస్ట్ అంటున్నాం. అన్నిటికంటే ఉత్తమమైనది అని చెప్పేటప్పుడు దాన్ని ఉపయోగించాలి. ద బెస్ట్, ద టేస్టియస్ట్, ద వర్స్ట్ ఇలాగా. సో, థాట్ ఈస్ ద టేస్టియస్ట్. సో, టేస్టియస్ట్ అని ఎందుకు అంటున్నాం? ఇది సూపర్లేటివ్ అనమాట. జనరల్‌గా అయితే టేస్టీ. టేస్టీ అన్న వర్డ్‌కి కంపారిటివ్ వర్డ్ ఏంటి? టేస్టియర్. అలాగే టేస్టియస్ట్ అనేది సూపర్లేటివ్. కాబట్టి థాట్ ఈస్ ది టేస్టియస్ట్ ఫుడ్ ఐ హావ్ ఎవర్ హాడ్. ఇక్కడ చూస్తే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. అంటే ఇప్పటి వరకు అని కదా అర్థం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అని. ప్రెజెంట్ టెన్స్‌కి కూడా కనెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి థాట్ ఈస్ ద టేస్టియస్ట్ ఫుడ్ ఐ హావ్ ఎవర్ హాడ్. నేను తిన్న వాటిల్లో ఇప్పటి వరకు తిన్న వాటిల్లో అదే ఉత్తమమైనది అని. ఇక్కడ ఎవర్ అంటే ఏంటి? అట్ ఆల్ టైమ్స్, ఆల్‌వేస్, అట్ ఆల్ టైమ్స్ ఎప్పటికి అని. సో, అదన్నమాట. సో, థట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఐ హావ్ ఎవర్ సీన్. థట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఐ హావ్ ఎవర్ సీన్. నేను చూసిన వాటిలో అదే పెద్ద ఏనుగు. బిగ్గెస్ట్, బిగ్గెస్ట్. బిగ్ అన్న వర్డ్‌కి కంపారిటివ్ వర్డ్ ఏంటి? బిగ్గర్. సూపర్లేటివ్ వర్డ్ ఏంటి? బిగ్గెస్ట్. సో, థట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఐ హావ్ ఎవర్ సీన్.
సో, ఇక్కడ మనం చూస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తున్నాం. ఐ తర్వాత హ్యావ్ తర్వాత ఎవర్‌ని ఉపయోగించాలి. తర్వాత వి3 అంటే పాస్ట్ పార్టిసిపుల్‌ని చేయాలి. ఇక్కడ హ్యాడ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో హ్యాడ్ అన్నాం. అంటే ఇక్కడ ఏంటి ఈటెన్ అని. ఐ హావ్ ఎవర్ ఈటెన్ అని. సో, నేను తిన్న వాటిలో అని. సో, అలాగే ఐ హావ్ ఎవర్ సీన్. సీన్ అనేదేంటి సీన్. సీ యొక్క పాస్ట్ పార్టిసిపుల్. సో, అలాగా చెప్పొచ్చనమాట. సో, ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ చాక్లేట్ కేక్ షీ హాస్ ఎవర్ టేస్టెడ్. ఆమె తిన్న వాటిల్లో ఇప్పటి వరకు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆమె తిన్న వాటిలో అదే గొప్ప కేక్. అంటే బెస్ట్ చాక్లేట్ కేక్. షీ హాస్ ఎవర్ టేస్టెడ్. చూడండి షీ హాస్ ఎవర్ టేస్టెడ్. షీ తర్వాత మనం హాస్ అంటున్నాం. ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ కదా! సో, థర్డ్ పర్సన్ గురించి మనం చెప్పేటప్పుడు ఎప్పుడు గాని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో హాస్‌ని ఉపయోగించాలి. కాబట్టి షీ హాస్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యుంటే హాస్. సో, షీ, హీ, ఇట్ ఉన్నప్పుడు హాస్ లేకపోతే ఏదైనా పేరొచ్చినా హాస్ అనాలి. మనం ఇలా కాకుండా ఆమె ఈ మాట అంది ఏమని? నేను తిన్న వాటిల్లో అదే గొప్ప కేక్ అని చెప్పింది అని మనం మన మాటలుగా చెప్పామనుకో. అప్పుడు ఏమనాలి అంటే హాడ్ ఎవర్ టేస్టెడ్ అనాలి. ఎలా చెప్పొచ్చు? హి డిక్లేర్డ్ లేకపోతే షీ డిక్లేర్డ్ దట్. ఆమె డిక్లేర్ చేసింది ఏమని? దట్ ఇట్ వాస్ ద బెస్ట్ చాక్లేట్ కేక్ షీ హాడ్ ఎవర్ టేస్టెడ్. ఇక్కడ మనం దట్ అని చెప్పొచ్చు. బెస్ట్ చాక్లేట్ కేక్ దట్ అని యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకుండా కూడా చెప్పొచ్చనమాట. సో, ఇట్ వాస్ ద బెస్ట్ చాక్లేట్ కేక్ షీ హాడ్ ఎవర్ టేస్టెడ్ అనాలి. పాస్ట్ పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి. అంటే మనం ఆమె మాటల్ని రిపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆమె ఇలా అన్నది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. దట్ షీ హాడ్ ఎవర్ టేస్టెడ్. సో, ఇలా చెప్పాలనమాట. ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చు ఎవర్‌ని అంటే చూడండి ఇప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ స్కోర్ లేకపోతే దిస్ ఈస్ మై బెస్ట్ ఎవర్ స్కోర్. ఇక్కడ ఒకటి గమనించాలి. దిస్ ఈస్ మై బెస్ట్ ఎవర్ స్కోర్ అంటున్నామంటే ఇది నా అత్యుత్తమమైన స్కోర్ అని. సో, బెస్ట్ స్కోర్ అంటే సరిపోతుంది కదా! బెస్ట్ ఎవర్ స్కోర్ అని ఎందుకు అంటున్నామంటే కొంచెం బలంగా చెప్పడానికి నా ఉత్తమమైన కాదు అత్యుత్తమమైన. సో, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బెస్ట్ తర్వాత హైఫన్ పెడుతున్నాం. అంటే ఇది ఒక నౌన్ లాగా బెస్ట్ ఎవర్ స్కోర్ అనేది మొత్తం ఒక నౌన్ కిందకి తీసుకోవాలన్నమాట. రాసేటప్పుడు ఈ హైఫన్‌ని మనం యూజ్ చేయాలి. సో, అలాగే దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ మై బెస్ట్ స్కోర్ ఎవర్. దిస్ ఈజ్ మై బెస్ట్ స్కోర్ ఎవర్. 2 రకాలుగా గూడా చెప్పొచ్చు. రెండోసారి చెప్పిన వాక్యంలో హైఫన్ అనేది అవసరం లేదు. కాబట్టి ఇలా మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ హిస్ బెస్ట్ ఎవర్ పెర్ఫార్మన్స్ లేకపోతే ఇట్ ఈస్ హిస్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవర్. ఓకే. దట్ ఈస్ హర్ బెస్ట్ ఎవర్ సాంగ్. దట్ ఈస్ హర్ బెస్ట్ ఎవర్ సాంగ్ లేకపోతే దట్ ఈస్ హర్ బెస్ట్ సాంగ్ ఎవర్. ఇలా గూడా మనం 2 రకాలుగా గూడా చెప్పొచ్చనమాట. సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ విజిట్ టు హైదరాబాద్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ విజిట్ టు హైదరాబాద్. ఇది నా మొట్టమొదటి పర్యటన హైదరాబాద్‌కి. సో, హి ఈస్ ద వర్స్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. నేను ఇప్పటి వరకు కలిసిన వాళ్ళలో అతనే చెత్త వ్యక్తి. సో, అదే మనం బ్యూటిఫుల్ ఇలాంటి వర్డ్స్‌కి ఏం యూజ్ చేయాలి? జనరల్‌గా అయితే మనం ఏమంటున్నాం బెటర్ అంటున్నాం. గుడ్‌కి బెస్ట్ అన్నాం. బ్యాడ్‌కి వర్స్ట్ అన్నాం. అలాగే బ్యూటిఫుల్ వచ్చిందనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? బ్యూటిఫుల్లెస్ట్ అనం కదా! అటువంటి వర్డ్స్‌కి మనం వేరే రకంగా యూజ్ చేయాల్సొస్తుంది. అంటే సిలబల్స్ ఎక్కువ ఉన్న వర్డ్స్‌కి మోస్ట్ గాని అలాగే అదే కంపేర్ టు వర్డ్ అయితే మోర్ యూజ్ చేయాలి. ఇప్పుడు టేస్ట్ అనుకోండి టేస్టియర్, టేస్టియస్ట్ అన్నాం. అలా కాకుండా బ్యూటిఫుల్ అనుకోండి అప్పుడేమంటాం బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అంటామా? కాదు. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అనాలి. సో, షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హావ్ ఎవర్ సీన్. నేను చూసిన వాళ్ళలో ఆమె అత్యంత అందమైన అమ్మాయి. సో, ఇలా మనం యూజ్ చేయాలన్నమాట. ఇలా కాకుండా మనం బెటర్, వర్స్ ఇటువంటి వర్డ్స్ ఉపయోగించి కూడా యూజ్ చేయొచ్చు ఈ స్ట్రక్చర్‌ని. ఎలా అంటే యూ ఆర్ పెర్ఫార్మింగ్ లేకపోతే యూ ఆర్ రైటింగ్ బెటర్ థాన్ ఎవర్. ఎప్పటికన్నా కూడా నువ్వు బాగా రాస్తున్నావు. యూ ఆర్ లేకపోతే యూ ఆర్
డూయింగ్ లేకపోతే యూ ఆర్ వర్కింగ్, యూ ఆర్ స్టడీయింగ్ బెటర్ దాన్ ఎవర్. ఎప్పటికన్నా కూడా నువ్వు బాగానే రాస్తున్నావు అని చెప్పడానికి బెటర్‌ని యూజ్ చేస్తున్నామన్నమాట. బెటర్ దాన్ ఎవర్. సో, వర్స్ దాన్ ఎవర్. యూ ఆర్ రైటింగ్ వర్స్ దాన్ ఎవర్. ఎప్పటికన్నా కూడా చెత్తగా రాస్తున్నావు. హి ఈస్ సింగింగ్ బెటర్ దాన్ ఎవర్. ఎప్పటికన్నా కూడా అతను ఇప్పుడు బాగా పాడుతున్నాడు. సో, ఇలా బెటర్ అలాగే వర్స్. సో, యూ ఆర్ కుకింగ్, యూ ఆర్ కుకింగ్ టేస్టియర్ దాన్ ఎవర్. ఎప్పటికన్నా కూడా నువ్వు బాగా వంట చేస్తున్నావు. సో, ఇలా గూడా మనం ఉపయోగించొచ్చనమాట. దట్ ఈస్ హిస్ లాస్ట్ ఎవర్ ఫోన్ కాల్. లేకపోతే దట్ ఈస్ హిస్ లాస్ట్ ఫోన్ కాల్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. సో, దట్ ఈస్ హర్ లాస్ట్ ఎవర్ లెటర్. దట్ ఈస్ హర్ లాస్ట్ లెటర్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. అంటే చిట్ట చివరి, మొట్టమొదటి అని చెప్పేటప్పుడు ఎవర్‌ని ఉపయోగించి ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, ఈ టాపిక్ మీకు యూజ్‌ఫుల్ అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ సెంటెన్సెస్ మీరు కూడా ఓన్‌గా కొన్ని కామెంట్ బాక్స్‌లో రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు గూడా మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో తెలుస్తుంది గదా! సో, థాంక్స్ ఫర్ వాచింగ్.